వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో మే 1వ తారీఖు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం యొక్క వీడియోలు ఇవి. శిక్షణా కార్యక్రమానికి హాజరైన రైతుల అనుభవాలు ఉన్నాయి, వాళ్లకు చూపించిన ఎగ్జిబిషన్ ఉంది, క్లాస్ రూమ్లో శిక్షణ ఏ విధంగా జరిగిందనే వీడియోలన్నీ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. మళ్ళీ నెక్స్ట్ ట్రైనింగ్ 17 మే 2025న నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లేలో చూపెట్టే నెంబర్కు కాల్ చేసి అడ్వాన్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి 17 మే రోజు డైరెక్ట్గా ఎవరు రావద్దు, ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాను. మిగతా వీడియో చూద్దాం. విజ్ఞానం అనే ఛానల్ తరఫున ఇక్కడ ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ కావడం జరిగింది. నేను యాక్చువల్గా మనం అక్కడ ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేసినాం, కానీ మనకి దాని మీద ఎటువంటి అవగాహన లేదు. కానీ ఇక్కడ రావటం వల్ల చాలా అవగాహన, మంచి డాక్టర్ గారు అట్లాగే 4-5 ప్రొఫెసర్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్ చెప్పడం జరిగింది. మనం ఫీల్డ్ లెవెల్లో ఎటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే ఫీల్డ్ లెవెల్లో మనం వచ్చేటటువంటి సమస్యలు ఏంది, మనం ఎటువంటి ఫాడర్స్ని పెంచాలి, ఎటువంటి సీడ్స్ని మనం పెంచుకుంటే లాభాల బాటన నడిచేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఫీడ్ మాత్రమే వాడితే ఎటువంటి నష్టాలు పోతాం అన్నీ సవివరంగా వివరించారు. ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్ అయితే వినడం జరిగింది. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ క్లాసెస్ మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. మాకు కూడా ఎంతో చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి థ్యాంక్ యూ టు వెటర్నరీ యూట్యూబ్ ఛానల్. ఖమ్మం నుంచి రావడం జరిగింది. నా పేరు శరత్ బాబు. ఖమ్మం హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నా పేరు పి శ్రీనివాసులు, గోపాల్పేట్ విలేజ్, వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చానండి. వెటర్నరీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నేను ఎన్ఎల్ఎం స్కీమ్లో షీ ఫామ్ కోసం అప్లై చేసిన, కానీ నాకు అవగాహన మాత్రం తక్కువ. దాని గురించి తెలుసుకోవాలని సెర్చ్ చేసే క్రమంలో వెటర్నరీ యూట్యూబ్ ఛానల్ను చూడడం జరిగింది. దానిలో భాగంగానే అప్లై చేసుకొని ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ కావడం జరిగింది. దీనిలో ఎన్నో తెలియని విషయాలు, అంటే ఒక ఫామ్ పెట్టాలంటే ఎన్నో అవాంతరాలు ఉంటాయి, ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ అవన్నీ మాకేమీ తెలియదు. వీడికి వచ్చే ఒక పెట్టాలనుకున్న షీ ఫామ్, కానీ దాని ప్రాసెస్ అంతా చేసినాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసు. షీ ఫామ్ అంటే గొర్రెలు తేవడం, పెంచడం, తిండి పెట్టడం అనేది మాత్రమే అనుకునేవాడిని ఇంతకుముందు. వీడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఏ బ్రీడ్ తీసుకురావాలి, మన వాతావరణానికి ఏవి అనుకూలంగా ఉంటాయి, దానికి తగ్గ పోషణ కానీ, దానికి తగ్గ ఫీడింగ్ కానీ ఏమి ఇవ్వాలని కూలకుశంగా, ఎంత చిన్నపిల్లాడికి పాలు తాపేంత క్రమంలోనే ఈ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ క్లాస్ వినడం వల్ల నాకున్న అనుభవం వందింతలు పెరిగింది. దానివల్ల రేపు నేను పెట్టబోయే షీ ఫామ్లో ఈ ట్రైనింగ్ క్లాస్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రెడ్డి మిర్యాలగూడ హనుమాన్ డిస్ట్రిక్ట్. అయితే ఎన్ఎల్ఎం స్కీము ఇప్పటి నుంచి కూడా ప్రోగ్రామ్ కి అప్లై చేయాలన్నా ఒక ఐడి కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి స్టార్ట్ అయినప్పుడే ఇంకా ప్రోగ్రామ్ అనేది అనుకున్న డౌట్లను తీర్చడం అనేది జరిగింది వాస్తవానికి. ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే మనకంటే ముందు పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా వస్తే మన కాంపిటీషన్ గా కూడా ఏమన్నట్టు చెప్పుకోగానే ఓనర్లు ఏమంటున్నారంటే కొంతమంది అసలు షెడ్ చూడడానికి కూడా లోపలికి రానిపెట్టారు. అటువంటి కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నాం వాస్తవానికి. అయితే ఈ ప్రాక్టికల్ గా మళ్ళీ మేము మామూలుగా
గొర్రెపొడేలు సార్ గొర్రెపొడ మొత్తం లాభం ఉంటుంది కానీ దీనికి వచ్చేసరికి మన డబ్బులన్నీ కూడా షెడ్ తింటుంది వాస్తవానికి. దానివల్ల మన లాస్ వస్తుందని ఆలోచనలో ఉన్నా దాన్ని కొంతవరకు క్లారిఫై అయితే వచ్చింది. నేను ముందుకు వచ్చి నేను కూడా పెడతా ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా ఒక సభ్యుగా ఉంటాను. వేరే వారికి ఛానల్ ఎక్కువ చూస్తా సార్ మరి ప్రతి ఒక్కటి విలువైన దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి చెప్పి నేను 10 నిమిషాలు ఫోటో ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి వస్తే ఉన్న డిసిజన్ వస్తే చెప్పుకోవడానికి పనిచేస్తుందని అనుభవం కొరకు ప్లస్ ఈ స్కీమ్ కూడా మనకు అవగాహన వస్తుంది. సర్టిఫికేట్ ఉండాలని ఉద్దేశంతో చాలా బాగుంది. Seasonal crop and this is Rabi season. Oats, which was in the month of the October, November and Rabi season crops.